వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి పరిణామాలు. ఒకటి, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాల్సి ఉండటం. సరే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సునీత కరెక్ట్. ఎవరు చెప్పారు అదేంటి ఆమెకి? సిబిఐ చెప్పింది. సిబిఐ చెప్పిన దాంట్లోనే ఉన్నటువంటి వాంగ్మూలంలో వాళ్ళ ఆయన చెప్పింది కూడా ఉంది. డబ్బుల కోసం మా మామగారి మీద ఒత్తిడి తెచ్చాను నేను అన్నట్టు. అంత మాత్రాన ఆయన నిందితుడు అవుతాడా? సింపుల్ లాజిక్ ఏంటంటే, దీంట్లో జగన్ అరెస్ట్ చేసేస్తే లేకపోతే అవినాష్ని తీసుకెళ్ళి ఊరేసేస్తానంటే ఎవడు కాదనేది ఏం లేదు. కానీ పాయింట్, లాజికల్ పాయింట్, మర్డర్ చేసినటువంటి వాడు చెప్పే స్టోరీని నమ్మడం, తమ రాజకీయ అవసరాల కోసం తన తండ్రి సావుని వాడుకోవడం. వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు, దాని వెనకాల ఏదో ఇట్లాగా నేరేషన్. నేను మొదటి నుండి చెప్తున్నా, ఫస్ట్ నుంచి దాంట్లో ఉన్న లాజికల్ పాయింట్ ఏంటంటే, జగన్ అనేటువంటి వాడు అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వకూడదు, అది కదా ఇక్కడ పాయింట్. అందుకోసం అడ్డుపడుతున్నాడని వివేకానంద రెడ్డి చెప్పాడు. ఎవరా వివేకానంద రెడ్డి? ఓ బాబాయ్, వాళ్ళ అమ్మ మీదనే పోటీ చేసినటువంటి వాడు. వాళ్ళ అమ్మ మీదనే పోటీ చేసి దానికి మంత్రి పదవి నజరానాగా పొందినవాడు. అందుకని జగన్ పక్కన పెట్టినటువంటి వాడు. ఆయనకి ఎందుకు సీట్ ఇస్తాడు? ఆయన చెప్తే ఎందుకు ఇస్తాడు? ఆయన చెప్పాడని చెల్లికి ఎందుకు ఇస్తాడు? ఆ చెల్లికే సీట్ ఇవ్వనన్నాడే కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు సీటు అవినాష్ రెడ్డికి ఇచ్చినాడే కదా. అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చినటువంటి వాడు అర్జెంటుగా ఈయన కోసం మారిపోవడం, లేదా నా బిడ్డకి సీట్ ఇవ్వడలే వివేకానంద రెడ్డి చెప్పాడని చెప్పి షర్మిలకి సీట్ ఇస్తాడని వివేకానంద రెడ్డిని మర్డర్ చేసేస్తే అప్పుడు సచ్చినట్టు నా బిడ్డకి ఇస్తాడని అనుకుంటారు. జగన్ యాటిట్యూడ్ చూసినోడు ఎవడైనా ప్రాక్టికల్గా చెప్పాలండి. కానీ అదొక నేరేటివ్ క్రియేషన్ కాబట్టి అట్లాగే నడుస్తుంటుంది. ఇక్కడ సునీత మర్డర్ చేయించింది. సునీత రాజశేఖర్ రెడ్డిల మీద అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటిది ఎవరయ్యా అంటే, ఆ రోజున ఇదే దస్తగిరి వాళ్ళు ముందు, తర్వాత రూట్ మార్చాడు. ఫస్ట్ వ్యక్తం చేసింది వాళ్ళు. ఎందుకని? కాగితాన్ని దాచేయడం. అప్పుడు జరిగిన సీన్ ఏంటి? చచ్చిపోయి ఉన్నారయ్యా, అక్కడ కాగితం ఉంది, ముందు అది పక్కన పెట్టేసి. ఆ టైంలో అయితే జగన్ని కాపాడాలన్న ఇంటే ఇదే జగన్ గారు, ఇది జగన్ కాపాడాలి. ఏంది కాపాడాలి? జగన్ని కాపాడడం. ఈ ఇన్సిడెంట్, మర్డరు, ఈ గందరగోళం అయితే జగన్కి ఏమన్నా అవుతుందేమో అని భయపడి దాచమన్నటువంటి వాళ్ళు. తర్వాత చూసుకున్నాక, కాగితం చూసుకున్నాక ప్రసాద్ అనే పేరు రావడం, ఇదంతటి తర్వాత విషయం వేరైంది. ఎప్పుడు అడ్డం తిరిగారు వీళ్ళు? వివేకానంద రెడ్డి మర్డర్ అయిపోయాక ఆ సీటు తమకిస్తారనుకున్నారు. ఇవ్వల, అవినాష్ రెడ్డికే కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కోపం వచ్చింది. సరే, అదే అయిపోయింది. తర్వాత నన్న తమకు ఏదైనా పదవి ఇస్తారేమో అని ఆశించారు. అప్పుడు ఇవ్వల. అప్పుడు కోపం వచ్చింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర మేము కనుక ఈ మాట చెప్పుంటే తీసుకెళ్ళి జగన్ జైల్లో పెట్టేసేవాడు, అప్పుడు కేసు అంతా మారిపోయి ఉండేది. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంత మంచి చేసి పెట్టినా కూడా జగన్ మాకు పని చేసి పెట్టట్లేదు అన్నటువంటి వాళ్ళు కోరుకున్నటువంటిది ఇవ్వకపోవడం. దాని చుట్టూ తిరిగేది. అసలు పాయింట్ ఏంటి? సునీల్ యాదవ్కి వివేకానంద రెడ్డికి ఉన్న గొడవ ఏంటి? సునీల్ యాదవ్ ఎట్లా అంటాడు? వివేకానంద రెడ్డి చేత లక్షలకు లక్షల అప్పులు చేయించాడు. వివేకానంద రెడ్డి వెహికల్లో తిరుగుతా. ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేదు. పైగా వివేకానంద రెడ్డి కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసినాయి అని దస్తగిరిని తీసుకెళ్లి మోసం చేసినాడు. దస్తగిరికి ఏంటి వివేకానంద రెడ్డి మీద కోపం? 14 లక్షల రూపాయలు తన బంధువు చేత అప్పిప్పించాడు వివేకానంద రెడ్డికి. ఈ సునీల్ యాదవ్ మాటలు నమ్మిన తను ఒక 2 లక్షలు అప్పిచ్చాడు వివేకానంద రెడ్డి. తనకి మరదల వరుస ఈ అమ్మాయి చేత 14 లక్షలు, తను ఏదో మెడికల్ చేసిందో, సంథింగ్ ఫార్మసీ చేసిందో ఒక అమ్మాయికి, పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఇచ్చింది. అది సునీల్ యాదవ్ చెప్పాడని, ఏదో 100 కోట్లు 200 కోట్లు కాంట్రాక్ట్ వస్తారు, వజ్రాలు దొరికినాయి అని చెప్పేసి ఇచ్చారు. సునీల్ యాదవ్ అటు వివేకానంద రెడ్డి మోసం చేశాడు, ఇటు దస్తగిరిని మోసం చేశాడు. కానీ దస్తగిరికి ఏమని చెప్పాడు సునీల్ యాదవ్? డబ్బులు వచ్చేసినాయి, నా 200-300 కోట్లు ఇంట్లో ఉన్నాయి, ఆయన ఇవ్వట్లేదు నీకు నాకు, వాళ్ళు వేసేసి తీసుకొద్దామని చెప్పి పట్టుకుపోయాడు. జరిగింది అది ప్రాక్టికల్గా. దాంతోపాటు ఈ కాగితాల కోసం వెతుకులాట, ఇదంతా జరిగింది. ఆ కాగితాలు ఏంటో అతనికి తెలుసు, బట్ బయట వాళ్ళకి తెలియదు. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్, అవన్నీ సిబిఐ దశల వారీ పాయింట్లో చెప్పున్నది. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి
ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఆయన మర్డర్ చేయించాడని చెప్తే అంతకంటే వేరుతనం ఉండదు. అదే సందర్భంలో జగను అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడేమో అని భయంతో చంపేశాడంటే అది ఒక అమాయకత్వం. ఎవరి నేరేషన్ వాళ్ళది. పెద్ద పెద్ద కేసుల్లో చిన్నపాటి లీడ్తోనే కథ మారుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఇదే. కానీ రాజకీయంగా మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఏ మేరకు అనేది చూడాల్సి ఉంది.